నమస్తే అండి. పాండవులు ఐదుగురు నా యొక్క పంచప్రాణాలు అని భగవాన్ శ్రీకృష్ణుడు అనుకుంటారు. కాబట్టి అనుక్షణము కూడా వారిని రక్షించాడు. వారు ధర్మంతో ముడిపడి జీవించారు. కాబట్టి తన భక్తుడికి చిన్న అపకారం జరిగిన స్వామి తట్టుకోలేడు. భక్త ప్రహ్లాదుడు చూడండి, భక్తుడు ఒక అడుగు వేస్తే 10 అడుగులు స్వామి భక్తుని వైపు వస్తాడు, రక్షిస్తారు. ప్రాణాన్ని ద్వేషిస్తాను, వ్యక్తిని ప్రేమిస్తానంటే, మనలో ఉన్నటువంటి జీవుడిని ద్వేషిస్తాను, ఈ శరీరాన్ని ప్రేమిస్తానంటే అది మంచివాడి లక్షణం అంటారా? మంచి మాటలు అంటారా? పాండవులు నా ప్రాణాలు అంటూ శ్రీకృష్ణుడు పాండవులు 5గురిని కూడా తన హక్కున చేర్చుకున్నాడు. అందుకే పాండవులను కృష్ణనాదశ్చ పాండవాహ కృష్ణ ప్రాణాహ, వారికి శ్రీకృష్ణుడే సర్వస్వం. ప్రాణము ఆయనే, యజమాని ఆయనే, శాసనము ఆయనే, ధర్మము ఆయనే, నీతి ఆయనే, నిజాయితీ ఆయనే. ఏదన్నా మాకు శ్రీకృష్ణుడు తప్ప వేరు లేదు అని చెప్పేటటువంటి మహనీయులు పాండవులు. కాబట్టే వారు పునీతులయ్యారు. అందుకే శ్రీకృష్ణుని అభిమానానికి నోచుకున్నారు. అందుకే ఒక మంచివాడి అభిమానానికి పాత్రులైతే అట్లాంటి వాడు తరిస్తాడు. ఇప్పుడు పాండవులు అదేవిధంగా అనుక్షణము కూడా వారి కష్టాల్లో ఉంటే లక్క ఇంట్లో కాల్చివేయబడాలని చూస్తే అక్కడ రక్షించాడు. కురుసభలో ద్రౌపదీదేవిని వివస్త్రణగా చేస్తే అన్నా నీవు రక్షించాలి కృష్ణ అని అంటే హక్కును చేర్చుకున్నాడు, వస్త్రాలను ఇచ్చాడు, కాపాడాడు. ఇట్లాగా ఒకటేమిటి చెప్పుకుంటే అనుక్షణము కూడా వారిని కాపాడుకుంటూ వారిని హక్కును చేర్చుకున్నాడు. పంచప్రాణాలు నా ప్రాణాలు పాండవులు అన్నదానికి సార్థకం చేశాడు, ధర్మస్థాపన చేశాడు భగవానుడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా మంచి వ్యక్తులకి పాత్రుడైనటువంటి వాడు తరిస్తాడు. మంచివారు మనలను చూసి వీడు మావాడే అని అనుకునే విధంగా ప్రవర్తించాలి. మంచివారు అయ్యో వీరు వేరు మేము వేరు అనేలా ఉండకూడదు. మంచి వ్యక్తి అమ్మో వీరు వేరు మేము వేరు అనేలాగా ఉండకూడదు. శ్రీకృష్ణుడు కౌరవులను ఏమన్నాడు? కౌరవులను చూసి మీరు నాకు శత్రువులు, మీరు వేరు నేను వేరు అని అన్నాడు. పాపం ఒక్కడు మిగల్లేదు. అంటే అధర్మపరులు, అధర్మంతో వెళ్ళాడు. స్వామికి అది నచ్చదు. ధర్మస్థాపన చేశాడు స్వామి. అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని తొలగించాడు. పాపం ఒక్కడు మిగల్లేదు వాళ్ళు. అందుకే మంచివారు ఎప్పుడు కూడా మనల్ని కఠినంగా మాట్లాడేటట్లు మనం ప్రవర్తించకూడదు. నమస్తే అండి.